బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, జరిగింది అంటే ఎన్నికల తర్వాత ఇది మొదటిసారి తెలంగాణ భవన్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా భేటీ అయ్యి అనేక అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొన్న రీసెంట్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ నుంచి నేరుగా నందినగర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ మాట్లాడి వారికి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ మధ్య రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు నీటి వివాదం సంబంధించినటువంటి అంశం ఇప్పటికే తెలంగాణలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ అన్ని అంశాలకి తెరపెట్టేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేఆర్ఎంబి సంబంధించినటువంటి వివాదం ఏదైతుందో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అసలు నీటి వివాదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారనే అంశాలపై కూడా వీరు చర్చించేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అసెంబ్లీ జరగబోతున్నటువంటి నేపథ్యం అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సవాల్ ఏదవుతుందో అంటే రేవంత్ రెడ్డి రీసెంట్గా కేసీఆర్పై కూడా కొంత సవాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి, అసెంబ్లీలోకి వచ్చి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా నేతలు అంటే ఎమ్మెల్యేలు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే కొంత హాట్గానే తెలంగాణ రాజకీయాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకప్పుడు నీళ్లు నిధులు నియామకాలుగా ట్యాగ్లైన్ తోటి తెలంగాణలో ఉద్యమం కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నీటి వివాదం పైనే ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. నీటి వివాదం పైనే ఒక ఉద్యమం కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండడం జరిగింది. ఏ విధంగా ప్రజలకి న్యాయం చేస్తాము, ఏ విధంగా అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే అందించామో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి మరోసారి వివరించి చెప్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కూడా ఇటు మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఈ సమావేశం మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం కూడా పలికారు. అక్కడ ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు కూడా కేసీఆర్ ఎన్నికల తర్వాత మొదటిసారి అటు బీఆర్ఎస్ ఇటు పార్టీ ఆఫీస్కి చేరుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వారికి స్వాగతం కూడా పలికినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ సమావేశం అనేది చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 8వ తారీఖు అసెంబ్లీ జరగబోతుంది. కాబట్టి అసెంబ్లీలో బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వారికి సమాధానం చెప్పబోతున్నారు అనేది అంశాలపై కూడా ఈ కీలక చర్చగా కూడా భావించవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను రూపొందించనున్నారు.